ఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగిస్తోంది. మంగళవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను 47 పరుగుల తేడాతో చిత్తు చేసి ఆరెంజ్ ఆర్మీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్కు ఆరంభం నుండే భారీ స్కోర్ లభించింది. పిచ్ బ్యాటింగ్కు అంతగా అనుకూలించకపోయినా కూడా ఓపెనర్లు అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. కేవలం 68 బంతుల్లోనే 10 ఫోర్లు 10 సిక్సర్లతో 135 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ క్లాసెన్ మెరుపులు మెరిపించడంతో ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలోనే 242 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. 243 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడినా కూడా లక్ష్యం చేరుకోలేకపోయింది. నితీష్ రాణా 57 పరుగులతో ఆకట్టుకోగా కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ బాగానే రాణించారు. సన్రైజర్స్ బౌలర్ ఈశాన్ మలింగ తన స్పెల్తో 4 వికెట్లు తీసి ఢిల్లీ ఓటమికి కారణమయ్యాడు. ఢిల్లీ 20 ఓవర్లలో 195 పరుగులకే పరిమితమై ఓటమిని చవిచూసింది.